సరిగ్గా చూడు. అయ్యో 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 మీరండి. ఎస్, దిస్ ఈస్ కైకు, కైకాల సూర్యనారాయణ సన్న సత్యనారాయణ. అయ్యో ఈ సూటు అద్దెకి తెచ్చారా? ఈ అవతారం ఏంటి? ఈ మాటలేంటి? అసలేమైంది మీకు? లాగి కొట్టానంటే చెంప బంగాళాదుంప అయిపోతుంది. ఏమనుకుంటున్నావో ఏమో. ఏంటేంటేంటేంటేంటి? నన్ను నన్ను చెయ్యెత్తి కొడతానంటున్నారా? నిన్నేమిటే, మీ అమ్మను కొడతా, మీ బాబుని కొడతా, మీ వంశాన్ని మొత్తాన్ని కొడతా. చచ్చిపోయారు కదా. ఇంకొకసారి వేలు చూపిస్తావా? వార్నింగ్ ఇస్తావా? ఓవర్ యాక్షన్ చేస్తావా? ఎప్పుడు చెప్పు, మొగుడంటే ఎవరు? కాలు కింద చెప్పు. ఇప్పుడు చెప్పు బేబీ, మొగుడంటే ఎవరు? మరి పెళ్ళ కాళ్ళ కింద చెప్పు. అది లెక్క. ఇదే మాట మీద నిలబడు, లేదంటే సూపర్ నాన్న. థ్యాంక్ యూ మై సన్. ఇక్కడ నుంచి ఇలాగే ఉండండి మావయ్య గారు. ఇదేముందమ్మా, ముందు ఉంది అసలు సంగతి. ఇది ఓన్లీ శాంపిల్. చైర్ చైర్ ఎక్కడా? అంటే ఏమిటి, నేను వెళ్ళి ఆ చైర్ తెచ్చుకోనా? లేదు, నేను తెస్తానండి. వెరీ గుడ్ మై బేబీ, గో వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? కాళ్ళు పట్టు. అలాగే. వెరీ గుడ్. ఈ డబ్బ ఏమైంది? ఇడికి ఇలా తయారయ్యాడు. సూపర్ మావయ్య గారు. ఈ విషయంలో నువ్వు చాలా సూపరే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నుంచి ఇలాగే కంటిన్యూ చేయి పాప. నక్కుతున్నానండి. ఆ మొహం ఏమిటే, మాడిపోయిన మసాలా దోశలా మొహం. నువ్వు నవ్వు, కొంచెం నవ్వు. వాంతో చాలా ఉంది. వెళ్ళి టిఫిన్ పట్టురా. లేదండి. అయితే వండుకురా బేబీ. ఫాస్ట్ గా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి చేత్తో తీసుకురా. లేదంటే చెయ్యే ఉంటుంది, దానికి వేలు ఉండదు. మీరేంటి దయ్యాల్లాగా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి సాయం చేయండి, పండి. బావగారు మొత్తానికి విశ్వరూపం చూపించేశారు. చూసింది చాలు గాని మొహం కడుకొని రండి, టిఫిన్ చేదురు గాని. ఏమండి? అయ్యో బంగారం, హాగు బంగారం. అయ్యో, ఇదెక్కడ తలరాతరా దేవుడా! పసరు తాగి చేతు మారుతాడేమో అనుకుంటే ఏమీ తాకుండానే నా మొగుడిలా అయిపోయాడు.
తిడితే తలదించుకోవడం తప్ప నోరెత్తడం కూడా తెలియదు నా మొగుడికి. నా వేలు విరిచేంత ధైర్యం ఎలా వచ్చిందో. అదే నాకు అర్థం కావటం లేదు అత్తయ్య గారు. ఒకవేళ దెయ్యంగాని పట్టిందా? దయ్యమా? అవునత్తయ్య గారు, దెయ్యం పట్టిన వాళ్లే సడన్ గా మారిపోతారు. పిచ్చి పట్టిన వాళ్ళలా అరుస్తారు, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కానీ మామయ్య గారికి దయ్యం పట్టలేదు అత్తయ్య గారు. పట్టలేదా? నీకలా తెలుసా? ఆల్రెడీ మీరుండగా ఇంకో దయ్యం ఎలా పడుతుంది అత్తయ్య గారు? ఉసేయ్! అసలు నేను బీపీలో ఉన్నాను. తిక్కవాగుడు వాగావంటే ముక్కల కింద కొట్టి మాంసం కూర వండేస్తాను. అమ్మో, వద్దు. రాత్రి బాగానే ఉన్న మనిషి ఉదయాన్నే ఇలా రెబల్ గా తయారయ్యాడంటే ఏదో జరుగుంటుంది. అసలు ఏం జరుగుంటుంది? నన్ను చెప్పమంటారా అత్తయ్య గారు? నీ జాతకం ఏంటో నీకే తెలీదు, నాకు జ్యోతిష్యం చెప్తావా? పర్ఫెక్ట్ గా చెప్తాను అత్తయ్య గారు. కావాలంటే మీ జాతకం చెప్పమన్నా చెప్తాను. చా ఏది చెప్పు. 10 లక్షల కోసం నన్ను మీ వాటాలోకి రప్పించాలనుకున్నారు, అవునా? అవును. మామూలుగా అయితే నేను రానని మాతాజీ దగ్గరికి వెళ్ళి పసరు తెచ్చారు, అవునా? అవును. నేను మాతాజీ దగ్గరికి వెళ్ళినట్టు నీకెలా తెలుసు? ఇదే కాదండి, ఆ పసరు నా జ్యూస్ లో కలిపిన విషయం, అది నేను తాగానేమో అనుకుని మీరు నాతో తన్నులు తిన్న విషయం, ఆ తర్వాత విరుగుడు కోసం మళ్ళీ మాతాజీ దగ్గరికి వెళ్ళిన విషయం అన్నీ తెలుసండి. విరుగుడా? మందు గురించి నీకెలా తెలుసు? తెలుసండి. కాకపోతే ఆ విరుగుడు మందు తాగింది మీ అబ్బాయి కాదండి, మరి మావయ్య గారండి. మావయ్య గారా? మావయ్య తాగారా? అవునండి. ఆ విరుగుడు మందు వశీకరణ పసరు తాగిన వాళ్ళు తాగితే మామూలుగా అయిపోతారండి. అదే వేరే వాళ్ళు తాగితే ఇలా మావయ్య గారులా రెబల్ అయిపోతారండి. అంటే విధ్వంసం అంతా ఆ విరుగుడు మందు వల్లేనా? ఇంకా డౌటా అండి? ఆ పసరు పవర్ వల్ల మావయ్య గారు మెగాస్టార్ అయిపోయారండి. ఇక నుంచి ఆయన మీకు టార్చర్ తో చుక్కలు చుక్కలు చూపించబోతున్నారండి. అనుభవించడానికి రెడీగా ఉండండి. అవును, నేను విరుగుడు మంది ఇచ్చింది చేతు కదా, ఆయనలా తాగారు. ఆయన తాగలేదండి, నేనే తాగించాను. అది మీ చేతులతోనే. నా చేతులతోనా? ఎలా? రాత్రి మీ అబ్బాయి గారికి పాలు తాగించిన సీన్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను రెడీ. నేను రెడీ. ఓకే. ఇదిగో 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 రా 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 రా. ఎక్కడా? ఇదిగో ఇక్కడేనమ్మా. అంటే నా చేత్తోనే నాకు ఎసరు పెట్టావన్నమాట. ఎస్, ఇక నుంచి ప్రతి క్షణం నరకమేనండి. ఎంజాయ్ చేయండి. అయ్యో దేవుడా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందే, నా కొంప కొల్లరైపోయిందే. అయ్యా హలో అను అను బాబా ఎక్కడ తెచ్చావే? త్వరగా రా. ఏంటండి? అండి ఏంటే కైకు కైకు అని పిలు. అలాగే కాయకు. ఇప్పుడు టైం ఎంత అయింది? కైకు 10. కామెడీయా? 10 కైకు. కాఫీ కాఫీ ఎప్పుడు ఇస్తావు? అర్ధరాత్రిగా ఇప్పుడే ఇస్తాను కైకు. ఇస్తానని ఇంకా ఇక్కడ నిలబడతామండి. వెళ్ళు వెళ్ళు తీసుకురా. తెస్తాను కైకు, తెస్తాను. తీసుకోండి కైకు. సాసరేదే
అప్పుడే మొగుడంటే మర్యాద పోయిందా, గౌరవం పోయిందా, భయం పోయిందా? రేపు కాపీ అడిగితే దోసెట్లో వస్తావా? కప్పుతో కొట్టానంటే మొహం కొప్ప చెప్పబడినట్టు పోతుంది. వెళ్ళి శాస్త్రం తీసుకురా. తెస్తాను, కైకు. ఆగా, మళ్ళీ ఏమైంది కైకు? కప్పు వదిలిపెట్టేసి వెళ్తున్నావేంటే? ఆ? నువ్వు శాస్త్రం తెచ్చాను దాకా ఉచ్చేన్ దగ్గరలో బుద్ధుడు లేక ఇలా నిలబడినా. తీసుకొస్తాను కైకు. తీసుబా, కొంచెం వాడు. సూపర్ మామయ్య గారు. ఇదిగోండి కైకు. వెరీ గుడ్. ఏంటో ఇది? కాఫీ కైకు. చా, నేను కొంగలు పెంట అనుకున్నానులే. నీకు ఎలకల మందే ఎక్కువ, కొంగల మంది ఎందుకు పెడతాను కైకు? అంటే అసలు కప్పులో కాఫీ తెస్తే సరిపోతుందా? అది వేడిగా ఉండక్కర్లేదా? అంటే ఎలాగో చల్లార్చుకొని తాగుతారు కదా అని. చా, ఓ గంట తర్వాత ఎలాగూ వెళ్తాను కదా అని ఇంకా ఇది తాగటం ఎందుకు? తీసుకెళ్ళి బాత్రూమ్ లో మారబోయి పట్టుకెళ్ళు. ఇప్పుడే వేడి చేసి తీసుకొస్తానండి. తీసుకెళ్ళి వెళ్ళా. వెళ్తున్నాను కైకు. సూపర్ మామయ్య గారు. అబ్బబ్బా, వేడి కాఫీ కైకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయ్యో, ఉష్. కాఫీ ఎలా ఉందండి? నవ్వినప్పుడు నీ మొహంలో ఉంది. అంత బాగుందండి. ఓహో, నీకు ఎలా అర్థమైందా? అసలు నువ్వు నవ్వితే నీ మొహం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందండి? నేను ఏడ్చినప్పుడు నా మొహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అను, మనం అర్జెంటుగా సిరిడి తాగాలనిపిస్తుందో. సిగరెట్ కాలిస్తే ఆరోగ్యం చెడిపోతుంది కైకు. ఏగస్ట్రాలొద్దు, వెళ్ళి 2 ఎంగిల్ సిగరెట్లు ఎరుగురా. ఎంగిల్ సిగరెట్లా? నువ్వు కాకుండా నాకు 4 పెళ్ళాలు ఉన్నారా? నీ మహానికి నేనే ఎక్కువ, ఇంకా 4 కూడా. అయ్యో, కర్మ కర్మ కర్మ. నన్ను చూస్తేనే భయపడే మనిషి ఇప్పుడు ఆయన చూసి నేను భయపడాల్సి వస్తుంది. సిగరెట్లు ఏరాలంట, సిగరెట్లు, అది కూడా ఎంగిలివి. అయ్యో కర్మ. చి, 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 చి. ఇంకోటి దొరికింది. ఇక్కడ చచ్చిందిగా. వేధవ జన్మ, వేధవ జన్మ. వెనకడికి నాలాంటిది బంగాళాఖాతాన్ని ఒంటి చేత్తో ఇది బాత్రూంలో పడి చచ్చిందంట. ఈ ఇంటి మొత్తాన్ని గడగడలాడించిన ఈ అనసూయ జీవితాన్ని ఒక పసరు మార్చేసింది. హలో, త్వరగా రా. వస్తున్నానండి. నోట్లో పెట్టవే. ఎవరు వెలిగిస్తారే? మీ బాబా వెలిగిస్తా. ఇదిగో, నువ్వు నా సిగరెట్ వెలిగించకపోతే దీంతో నీ చీర వెలిగిస్తా. మరి వెలిగించు. ఓరి దేవుడు, ఎన్ని తక్కువ అంచనా వేసినందుకు అతడు సినిమా చూపించేస్తున్నాడు. నీ సంగతి తర్వాత చెప్తాన్రా. సుమతి, నువ్వు కూర్చో. చంపేస్తా కూర్చుంటే. పెట్టుకుని తినండి, పెట్టుకోండి. ఛీ, 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 ఛీ. ఏంటి దరిద్రం? వేరే పళ్ళల్లో లేవా? ఎంగిల పళ్ళల్లో తింటున్నా? పళ్ళం లేకపోతే మాత్రం కడుకుని తినచ్చుగా. అసహ్యంగా అందులో తినడం దేనికో. తప్పమ్మా. భర్త తిన్న పళ్ళెంలో తినటం మన సాంప్రదాయం. భర్త ఎంగిలి తినటం భార్య అదృష్టం అమ్మా.
గాడిద గుడ్డేం కాదు. బాగా కొవ్వు పెంచి ప్లేట్లు కడుక్కోవడానికి ఒళ్ళు వంగక చేసే పనులు ఇవి. అత్తయ్య గారు మర్యాదగా మాట్లాడండి. నేను అన్నదాన్ని తప్పే ఉంది మధు. గతి లేని వాళ్ళు, ముష్టి వాళ్ళు, ఇలా ఎంగిలాకుల్లో మెతుకులు ఏరుకుని తినేవాళ్ళు మాత్రమే ఇలా ఎంగిలి ప్లేట్లలో తింటారని మా బామ్మ చెప్పింది. అంటే వీళ్ళు కూడా అలాంటి బ్యాచేనా అత్తయ్య గారు? లత, సాంప్రదాయాన్ని ఆచారాన్ని అపహాస్యం చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. చాలేమ్మా, ఆచారాల పేరుతో అసహ్యమైన పనులు చేస్తే ఇలాంటి మాటలే వినాల్సి వస్తుంది. అసహ్యమా? భర్త ఎంగిల్ తిండం అసహ్యమా? ఏ కాదా? ఒకసారి ఆ ప్లేట్ చూడు, కుక్కలు చించిన విస్తర్లా ఎలా ఉందో. అంటే వీళ్ళ నాన్న కుక్క అత్తయ్య గారు. ఛీ, 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 ఛీ. అలా చెప్పకూడదు, తప్పే. పెద్దవాళ్ళని కుక్క అనకూడదు. మరేమనాలి అత్తయ్య గారు? డాగ్ అని అనుకోవచ్చే. ఓ, అంటే ఆవిడ డాగ్ వైఫా? ఆపండి. మీకు మంచి మర్యాద తెలీదా? మధు, నువ్వు అను, ముగ్గురిని కట్టగట్టి సముద్రంలో పడేస్తాను. అల్లుడు, మనుషులతో అయితే గొడవ పడొచ్చు కానీ వీళ్ళతో ఎవరు గొడవ పడతారు? వాళ్ళ పాపాన వాళ్లే పోతారు, వదిలే. అబ్బో. ఏయ్, మీరు వడ్డించండి. తినండి అత్తయ్య గారు. మావయ్య గారు భలే సమయానికి వచ్చాను మావయ్య గారు. చెప్తా మీ పని. అబ్బబ్బబ్బబ్బబ్బా. అబ్బా. త్వరగా వడ్డించండి, ఫుల్గా లాగించేస్తా. అయ్యో అదేంటత్తయ్య గారు? భర్త తిన్నాక భార్య తినడం మన సాంప్రదాయం కదా. మీరేంటి మావయ్య గారు తినక ముందే తినేస్తున్నారే? సాంప్రదాయమా చలివిడి ముద్ర. ఆయనకు ఆకలిస్తే ఆయన తింటారు, నాకు ఆకలిస్తే నేను తింటాను. అయినా నాకు తెలియక అడుగుతాను, భర్త కంటే ముందే తింటే భార్య కరగదా? ఇలా తొక్కల సెంటిమెంట్లు మాకు లేవు. శిరీష, మామయ్య గారు వచ్చారు కదా, అత్తయ్య గారికి ఇప్పుడు ఉంటుంది చింతకు చింత చింతని. అవును, కొడతారంటావా తిడతారంటావా? ఏదైతే బెటర్ అక్క. నాకైతే కొడితేనే బెటర్. ఎప్పుడు చూడలేదు. నాకు కూడా చూడాలనుందక్క. అయ్యో ఈ మాటలని మావయ్య గారు వింటే నాకు మండిందంటే మండిందంటే ఏం చేస్తావే? మీరా? ఏంటి తెగ డైలాగులు చెబుతున్నావు? మావయ్య గారు భర్త కంటే భార్య ముందు తినకూడదు అంటే తొక్కేం కాదు అంటున్నారు అత్తయ్య గారు. అంతేకాదు నాన్న, మీ నాన్నకంటే ముందు తింటాను. ఏం మొగుడు అంది నాన్న. అన్నావా? నేను ఇప్పుడు అన్నానరా? అమ్మా, అబద్ధాలు ఆడకూడదమ్మా. ఇవన్నీ నాన్న వింటే ఫీల్ అవుతాడంటే నువ్వేమన్నావు? నాన్న తొక్క నేను కొడితే వెళ్ళి కోళ్ల గంప కింద దూరిపోతాడు అనలేదు? ఆయన ఎంగిలి మీరు తినాలి అంటే ఆయన ఎంగిలి కుక్కలు కూడా తినవు, నేను ఇలా తింటాను అని మీరు అనలేదు? అంత మాట అన్నావా? నిజంగా మీ మీద కొట్టండి, నేను అనలేదు. నీ ఎగస్ట్రాలు నాకు తెలియపోతే కదే. సరే, ఇప్పుడు నువ్వేమీ అనకపోతే ఇప్పుడు నేను తింటాను, నా ఎంగిల్ నువ్వు తినాలి, ఓకేనా? నేను మీ ఎంగిల అది నాకు అమృతంతో సమానమండి. ఒక్క మెత్త కూడా వదలకుండా తింటాను. అంత వద్దమ్మా, అసలు నేను తిని వదిలేదే 2 మెతుకులు. ఆ మెతుకు కూడా నువ్వు వదిలేస్తే ఇంకా నువ్వు తినేదే ఉందమ్మా. ఆకులో ఒక్క వడ్డిస్తా. పెట్టు. మంచుడు మంచుడు ఇస్తున్నా ఇస్తున్నా. వడ్డించు.
భోజనం అదిరిందే. ఇక నీ పాతి వచ్చి చూపిస్తాను. ఇది ప్లేటా వాడు చెత్త తీసేసిన డబ్బాలా ఉంది. ఏంటి? ఏమీ లేదండి, ఎంగిలి తినే అదృష్టం ఎన్నాళ్ళకి నాకు వచ్చిందే అనుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా. నిజమా అత్తయ్య గారు? అయితే త్వరగా తినండి, వడ్డించేస్తాను. ఏముంది ఏముంది ఇక్కడ తినడానికి? ఏముంది ఇక్కడ? మొత్తం నాకి పారేశాడు కదా. అమ్మా వెళ్ళి కర్రబెట్టరా. అయ్యో, కర్ర. వెళ్ళు, కర్రబెట్టరా చెప్తా. నువ్వు అయ్యో, పట్టుకోమ్మా. వద్దు, నేను ఏయ్,